ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని హస్తము, ప్రేమగల హస్తము అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనము ప్రకారము, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అనే వాక్యాన్ని దేవుడి ఉదయకాలం మనకి చెప్పాలని ఆశపడుతున్నా. కోపముతో చాపబడిన దేవుని హస్తములను ప్రవక్త యెషయా చూచాడు. అవి మనష్షే, ఎఫ్రాయిము అని ఇశ్రాయేలు మీద 2 గోత్రములకు విరోధముగా కోపముతో చాపబడి ఉండెను. కారణం ఏమిటంటే, మనష్షే, ఎఫ్రాయిము అనువారు జీవము గల దేవుడైన యెహోవాను విడిచి వారు దేవునికి విరోధముగా దేవుణ్ణి విసర్జించిన వారై ఉన్నారు. దేవుడు రోషము గలవాడు కనుక వారి మీద కోపముతో మండిపడెను. దేవుడు ప్రేమమయుడు కనుక మన ఇష్టానుసారంగా సమస్తమును మనకు సమకూర్చుచున్నాడు అనే తలంపు అనేక హృదయాల్లో ఉన్నది. ఇది వాక్యానుసారము కాదు. దేవుడు నీతి న్యాయమును జరిగించువాడు కనుక ఆయన కోపగించువానిగాను ప్రేమించువానిగాను ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి వదిలిపెట్టి ఇతరుల్ని పూజించే, ఇతరుల ద్వారా పూజించబడే ఇదే దేవుడికి ఇష్టమైనది అనుకుంటాం. కానీ మరొక విషయం ఏంటంటే, ధనాపేక్ష కూడా దేవుని దృష్టిలో విగ్రహారాధనగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 3:5 ప్రకారం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా ఆలోచించుకుందాం. దేవుని హస్తం మన మీద ఉండాలన్నా, ప్రేమగల హస్తముతో దేవుడు మనల్ని చూడాలన్నా, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చాలన్నా, ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. కీర్తనలో 7 సంకీర్తన 7:11 ప్రకారం మూల భాషల్లో ప్రతిదినము దుష్టుని ఎడల కోపపడు దేవుడు అని చెప్పబడినది. పాపులను ప్రేమించు దేవుడు పాపమును సహించని వాడే ఉన్నాడని పాత నియమ కాలం ముందు కొందరి మీద దేవుని కోపము రగులుకొనెను. నా ఇష్టానుసారుడైన, హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదు మహారాజుకు దేవుడు ఏర్పరచుకున్నను. అతడు చేసిన పాపము వల్ల ఆయన కోపము దావీదు మీద రగులుకొనెను. 2 సమూయేలు 24:1 ప్రకారం దావీదు యొక్క అవివేకమైన పని ఏమిటి? అనేక సారమైన దేవుని ఎదుట దేవుడికి విరోధముగా ఉండుటయే. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ అయస్కాంతమంతియు నిలుచును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయం సంతోషము కలుగును. సంకీర్తన 35 ప్రకారం ఈ వచనాలు యెషయా 54:8లోనూ మనకు జ్ఞాపకం చేయుచున్నది. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపెదును అని విమోచనకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన తండ్రి మనలను శిక్షించిన ప్రకారము పరమ తండ్రియగు దేవుడు ఒక క్షణం కోపగించుకొని మనలను శిక్షించిన వెంటనే దయచూపుచున్నాడు. ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని హస్తం మన మీద ఉండాలంటే దేవుడికి వ్యతిరేకమైన, దేవుడికి కోపము కలిగించే ఏ పని కూడా మనం చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా, ప్రేమగల హస్తం. ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారును చూచుదురు. ప్రకటన
1:7 ప్రకారం దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 ప్రకారం తరువాత వచనమందు రక్షణ గూర్చియు తీర్పుని గూర్చియు వ్రాయబడి ఉన్నది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందిటియే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయకాలం దేవుడు వాక్యం వింటున్న మీరు నేను దేవుని హస్తం మన మీద ఉండాలన్నా, ప్రేమ గల దేవుని హస్తం మన మీద ఉండాలన్నా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉండాలి. రోమీలు 5:5 ప్రకారం అనుదిన జీవితంలో దేవుని ప్రేమను వెల్లడి చేయడం ఎంతో ప్రాముఖ్యము కనుక ప్రేమను గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే వ్రాయబడి ఉంది. అది 1 కొరింథీ 13వ అధ్యాయం. దాని వెంబడి అధ్యాయాలు 14:1 ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూల భాషల్లో ప్రేమను వెంటాడుడి అని చెప్పబడి ఉండుట విశేషం. నిజంగా ప్రేమ గల హస్తం దేవుని ప్రేమ మన మీద ఉండాలంటే మనము ప్రేమ కలిగి జీవించాలి. ప్రతి ఫలములు ఆశించక సమస్తము ప్రభు కొరకు చేయుట అసలైన ప్రేమ అని నా యొద్దకు రండని దేవుడు పిలుచుచున్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అట్టి ప్రేమ దేవుని యొద్ద మనం పొందులాగున, దేవుని హస్తం మన మీద ఉండులాగున, ప్రేమ గల హస్తం మన మీద ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 940805085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.